మీరు ఒక పక్కనేమో అది బిజీ స్కెడ్యూల్ మీకు, ఇది శని ఆదివారాలు ఇక్కడ డేట్లు ఇస్తున్నారు సినిమాకి సంబంధించి. మరి రాయటానికి సంబంధించి టైం ఎక్కడ వస్తుంది మీకు? నేను రాసిందంతా ఎక్కువ రిటైర్ అయిన తర్వాత. ఆహా, ఓకే. రిటైర్కి ముందు రాసే టైం లేదు. అంత నైట్స్ చదవడం, మనసులో పెట్టుకోవడం, ఓకే, ఇలా చదివేది ఎక్కువ ఉండింది, రాత తక్కువ. రిటైర్ అయిన తర్వాత 15 years నుంచే నేను ఇవి చేయటం, రచన వ్యాసంగం అంతా 15 years. ఆల్మోస్ట్ ఎన్నండి బుక్స్? మెయిన్ శివసహస్రనామ స్తోత్రం మీరు. ఓకే ఓకే. శివసహస్రనామం చంద్రికా భాష్యం అని, ఇది దాదాపుగా ఒక రీసెర్చ్ వర్క్ అనమాట. ఓకే, 4 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తి చేయడానికి. ఓకే. దీని కొరకు భారత రామాయణ భాగవతాదులు, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు, వేదాలు, వీటన్నిటినీ ఒకసారి చూడడం జరిగింది. ఓకే. చేస్తే కానీ రాయలేము, ఎందుకంటే అథారిటీ ఇవ్వాలి కదా. ప్రామాణికంగా ఫలానా విషయం ఫలానా చోట ఉంది అంటే చెప్పడం ఈజీ. ఓకే. అదేంటి ఆ విషయం, ఆ శ్లోకం ఏంటి, ఆ మంత్రం ఏంటి అన్నప్పుడు రాయాలి. ఓకే ఓకే. అలా రాసిన పుస్తకం అన్నమాట ఇది. ఎందుకు ఇదే రాయాలని మీకు అనిపించింది? మంచి ప్రశ్న వేశారు. నేనేం చేశానంటే ఫస్ట్ జనబాహుళ్యానికి మంచి విషయాన్ని అందించాలని ఒక థాట్ వచ్చింది. ఫేస్బుక్లో, వాట్సాప్లో అదేమిటో తెలుసు అందరికీ. ఇప్పుడు రామాయణం 7 కాండలు ఉన్నాయి. 7 కాండల్లో 7వది ఉత్తరకాండ. యుద్ధకాండ వరకు అందరికీ తెలుసు, కానీ ఉత్తరకాండలో ఏముందో ఎవరికి తెలియదు. ఓకే. ఉత్తరకాండలో చాలా విషయం, 3500 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో రావణాసురుడి పుట్టుక నుంచి అతను పెద్దవాడయ్యేదాకా అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటివి అంటే మిగతా 6 కాండల్లో ఉండే ప్రశ్నలకు సమాధానాలు ఈ ఉత్తరకాండలో దొరుకుతాయి. సో దీన్ని చెప్దామని చెప్పి 3500 శ్లోకాలకి మన వాడుక భాషలో ట్రాన్స్లేట్ చేశాను, అది అందించాను. తర్వాత పంచతంత్రం, సంస్కృతంలో రాసిన పంచతంత్రం 69 కథలు తెలుగులో మామూలు వాడుక భాషలో అందించాను. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత భారతం తీసుకొని, భారతంలో 18 పర్వాలు ఉంటాయి. దాంట్లో అనుశాసన పర్వమును ఒక పర్వం ఉంది. అది ఉందని తెలుసు, అందులో ఏముందో ఎవరికి తెలియదు. అలాంటి మరి మీకు విరాట పర్వము, ఉద్యోగ పర్వము, ఆది పర్వం అంటే తెలుసు ఏముందో, రైట్. బట్ అనుశాసన పర్వంలో ఏముంది? భీష్మ పర్వం అంటే తెలుసు, ఓహో భీష్ముడి యొక్క ద్రోణ పర్వం అంటే తెలుసు. ఈ అనుశాసన పర్వం తీసుకొని దాని ట్రాన్స్లేషన్ మొదలుపెట్టాను. 17వ చాప్టర్ వచ్చేంత వరకు శివసహస్రనామ స్తోత్రము అని ఉంది. 4 పేజీలు ఉండేది భారతంలో అది. ఓకే. విష్ణు సహస్రనామం ఉందని అందరికీ తెలుసు, శివ సహస్రనామం కూడా ఉందా? దీన్ని మన ప్రజలకు ఎందుకు అందించకూడదు అని అనిపించింది అనమాట. ఒక థాట్, అది పరమేశ్వరుడి కృప. ఓకే. మనం ఏం చేస్తామని ఆయన నన్ను ఒక సమిధగా ఎన్నుకున్నాడు అంతే. ఓకే. సో ఆ శివ సహస్రనామ స్తోత్రం 4 పేజీల్ని మెల్లగా ఒక్కొక్క నామం తీసుకొని, ఈ నామం అష్టాదశ పురాణాల్లో, భారత భాగవత రామాయణాదుల్లో, ఉపనిషత్తుల్లో, వేదాలలో ఎక్కడొచ్చింది అని ఆ నామం పుట్టుపూర్వోత్తరాలన్నీ తీసుకున్నాను అనమాట. రీసెర్చ్ వర్క్ ఆల్మోస్ట్. ఒక్కొక్క నామానికి ఎంత కష్టపడ్డానో. మామూలుగా ఒక్కొక్క నామానికి మీకు 6 పేజీలు, 5 పేజీలు, 8 పేజీల దాకా వెళ్ళింది ఒక్కొక్క నామం గురించి డీటెయిల్స్. ఓకే ఓకే. అలా డీటెయిల్స్ చేసేందుకు 4 ఏళ్ళు పట్టింది అనమాట దాదాపు. ప్రతిరోజు రాసేవాడిని, రాసి ఫేస్బుక్లో పెట్టేవాడిని. చివరికి అంతా కలిపి చాలామంది దీన్ని పుస్తకంగా చేస్తే ఉపయోగం కదా, అప్పుడు అలా చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే ఓకే. దానికి ప్రేరణ తమాషా ఏంటంటే, అనుశాసన పర్వంలోనే 17వ చాప్టర్ శివసహస్రనామం అయితే 169వ చాప్టర్ 49వ చాప్టర్ విష్ణు సహస్రనామం అదే పర్వంలో. ఓకే ఓకే. దానికి ఎంత ప్రాచుర్యం వచ్చింది చూడండి. రైట్. ప్రతి ఒక్కరికి తెలుసు విష్ణు సహస్రనామం అంటే, శివ సహస్రనామం తెలియదు. ఓకే ఓకే. శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్తాడు, అది భీష్ముడు ధర్మరాజు చెప్తాడు. అంటే కృష్ణుడు చెప్పిన దానికే శాంటిటీ లేకుండా పోయింది. ఓకే. సో అది నాకు బాగా అనిపించింది అనమాట, ఇది వెలికి తీసుకురావాలి. ఓకే ఓకే. అని భగవత్ కృప అండి, ఆయన అనుగ్రహం. కలిసి నడుద్దాం చేశారు కదా, మరి దానికి క్లాష్ అవ్వలేదా డేట్లకు సంబంధించి? ఎందుకంటే మీరు పెద్దగా ఎక్కువ క్లాష్ కాలేదు, సెలవు పెట్టా, ఒక 3-4 రోజులు సెలవు పెట్టా దానికి. క్యాజువల్ లీవ్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే. క్యాజువల్ లీవ్స్ పెట్టేసి
అప్పుడే సౌందర్య బాగా పరిచయం. సౌందర్యకి ఏంటంటే ఆమెకు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అంతా. సాంస్క్రిట్ చదివింది ఆమె. ఓకే. కొంత తెలుసు. నేను సంస్కృతంలో కొంచెం మాట్లాడినదరికే భవాన్ సంస్కృతం జానాతి వా అనంటే అహం సంస్కృతం జానామి అన్న. నాకు నేను వచ్చేంతవరకు నేను బాగా తెలుసు అనుకుందేమో మరి తెలుగులో మాట్లాడింది. మాకు సెకండ్ లాంగ్వేజ్ ఉంది చిత్య అనొచ్చా మిమ్మల్ని అంటే, చిత్య అంటే ఏంటంటే బాబాయ్ చిన్న అన్న అని అర్థం. ఓకే. బంగారంగా అనమ్మ దాందే ఉంది అంతే. షార్ట్ గ్యాప్లో ఉంటే వచ్చి నా పక్కన కూర్చునేది. ఎంత బాగా మాట్లాడేదో తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళలో నీళ్లు దొరుకుతాయి. అంత మంచి అమ్మాయి. భగవంతుడు తొందరగా తీసిపోయాడు ఆమెను. పాపం తలుచుకున్నప్పుడంతా నాకు అదే. ఆమె మీద నేను వ్యాసాలు కూడా రాశా ఫేస్బుక్లో. వెళ్ళిన తర్వాత నాకు ఆమెకున్న బాంధవ్యం ఎంత దీనిగా ఉంటుంది, ఓ తండ్రి కూతురు బాంధవ్యంగా మర్చిపోలేని సంఘటనలు అవి. ఇంటికి కూడా వెళ్ళినట్టున్నారుగా. ఆమె ఇంటికి పిలిచింది, ఇంట్లో ఒక రోజంతా ఉన్నాను, భోజనం పెట్టింది, ఆమె వడ్డిస్తూ చిత్య ఇది తినండి చాలా బాగుంటాయి, బెంగళూరు స్పెషల్, ఓకే బిసిబేళ్ల బాత్ ఇది చాలా బాగుంటుంది. ఆమె అన్న వదిన కూడా ఆమె రంగోలీ ముగ్గులు అవి వేస్తుండేది వదిన ఎక్కువ. ఓకే. వాళ్ళ ఇల్లు కూడా అంత అందంగా ముగ్గులతోటే మొత్తం. ఒక గుడిసెలాగా కొట్టంలాగా ఉంటుంది అక్కడ. టీచింగ్స్, ఆమె టీచర్. సో చాలా బాగా ఉండింది అనమాట. వాళ్ళ మదర్ కూడా చాలా మంచిది. ఓకే. ఓకే. సత్యనారాయణ గారు అని వాళ్ళ నాన్నగారు కూడా ఉండేవారు అప్పుడు. ఆయన తర్వాత పోయారు పాపం. ఆయన మంచివారు. ఆయన కూడా వాళ్ళకి సినీ ఫీల్డ్కి సంబంధం ఉంది. డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఉండేవాడు. అదే నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళారు అన్నారు. ఆ తర్వాత పోయారు అని తెలిసింది. మధ్యలో అన్నారు చూసారా ఫేజు, అంటే శనివారం ఆదివారం మీకు ఆ గ్యాప్ సెలవులు వచ్చినప్పుడు డేట్లు ఇచ్చేవాళ్ళు. పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు ఈ రోజు నేను ఫ్రీగా ఉన్నాను. కొన్ని మంచి సినిమాలు కూడా పోయి ఉండే, చాలా పోయినాయి. ఎన్ని మంచి సినిమాలు. ఇందిరా పోయింది. అప్పుడు ఏదో మా మీటింగ్స్ జరుగుతున్నాయి అనమాట. ఫోను కాశీలో షూటింగ్ రావాలని. ఆ ఇందిరా అంత హిట్ అవుతుందని ఎవరు తెలుసు. అది పోయింది. తర్వాత చూస్తే ఇందిరా అరే ఇలాంటి సినిమా పోగొట్టుకున్నావా అనిపించింది అనమాట. అది కొన్ని పోతాయి, తప్పదు.